గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమిలో వైసీపీ చిచ్చురేపుతోంది. వైసీపీ నేతలను చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కేడర్ కూడా చేరికలను వ్యతిరేకిస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసిన నాయకులను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడంపై కూటమిలో తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకులను కూటమి పార్టీలో చేర్చుకోవడంపై టీడీపీ కేడర్ అసంతృప్తిగా ఉందంటూ కొందరు మంత్రులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇబ్బందులకు గురి చేసిన నేతలనే ఇప్పుడు కూటమిలో చేర్చుకుంటే కేడర్ చేజారిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని లోకేష్ కు వివరించినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలను కూటమిలో చేర్చుకోవద్దంటూ కొద్ది రోజుల క్రితం స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీడీపీ, జనసేన, బీజేపీలకు విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు పెట్టిన బాధలకు కూటమి పార్టీకు చెందిన కార్యకర్తలంతా నానా అవస్థలు పడ్డారని తెలిపారు. కూటమిలోని పార్టీల నేతలు, కార్యకర్తలకే మేలు జరిగేలా చూడాలని 5 ఏళ్ల పాటు అంతా కలిసి ప్రశాంతంగా పాలించుకుందామన్నారు. అయితే అయ్యన్న పాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను కూటమిలో చేర్చుకోవద్దని. ఎందుకంటే ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున విశాఖ డైరీ అవకతవకలపై స్పీకర్ హోదాలో విచారణకు సభా సంఘాన్ని కూడా నియమించారు. అయితే బీజేపీ మాత్రం అడారి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంది. అడారి ఆనంద్ కుమార్ తో పాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ ను కమలం పార్టీ కండువాలు కప్పి కూటమిలోకి ఆహ్వానించింది. దీని వెనుక బీజేపీ కీలక నేతలు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. అంగబలం, అర్ధబలం ఉన్న అడారిని తన వైపు తిప్పుకుంటే విశాఖ జిల్లాలో బలపడతామని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి అయ్యన్న పాత్రుడు చెప్పిన మాటలను బీజేపీ పట్టించుకోలేదు. ఇప్పుడు అడారి కుటుంబం బీజేపీలో చేరడంతో కూటమిలో కూడా చేరినట్లయిపోయింది. దీంతో విశాఖ డైరీపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన కొందరిని టీడీపీ, జనసేనలో చేర్చుకోవడానికి నిరాకరించారు. అయితే వారిని పక్క నియోజకవర్గమైన భోగాపురం ఎమ్మెల్యే లోకం నాగమాధవి జనసేనలో చేర్చుకున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడాన్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడు మంత్రి అచ్చెన్నాయుడు. మంగళగిరి వరకు ఎవరిని చేర్చుకోవాలన్నా ముందు చర్చిస్తామన్న ఆయన వైసీపీ నాయకులను చేర్చుకునేటప్పుడు స్థానికంగా కేడర్ మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి గాని తీసుకువెళ్లాలని లోకేష్ సూచించారు. ఓవైపు వైసీపీ నేతల చేరికలు కూటమిలో కాకలేపుతుంటే మరోవైపు అడారి చేరికపై అయ్యన్న పాత్రుడు ఏ విధంగా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కూటమి పార్టీలో చేరికలు చిచ్చు పెడుతున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.